ఈ వీడియోలో మనం సెట్స్ గురించి తెచ్చుకున్నాం. సెట్స్ కూడా ఒక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇది కూడా మనకి ఒక లిస్ట్ లాగా, ఒక టపుల్ లాగా, ఇది కూడా ఒక డేటా టైప్. ఇది ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఇది కూడా స్టోర్ చేసుకుంటుంది, కలెక్షన్ స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఏమంటే సెట్స్ లో పర్టికులర్ గా సెట్స్ అన్ఆర్డర్డ్, అన్ఇండెక్స్, అన్చేంజబుల్ అండ్ రిమోట్ డూప్లికేట్స్ అని. దీని మీనింగ్ ఏంటంటే అన్ఆర్డర్డ్ అంటే మనకి ఎటువంటి ఆర్డర్ ఫాలో అవ్వదు. మీరు ఏ టైప్ లో ఉన్న ఆర్డర్ డేటా ఇన్సర్ట్ చేయండి, కానీ దానికంటూ ఒక పర్టికులర్ ఆర్డర్ అనేది ఇది ఫాలో అవ్వదు. అందుకే ఆర్డర్ ఉండదు కాబట్టి మనం ఇండెక్స్ పొజిషన్స్ కూడా యూస్ చేసుకోలేం. దానికి ఇది అన్ఇండెక్స్డ్ అని వచ్చింది. సో అన్చేంజబుల్, మీరు సెట్స్ లో ఏదైనా వాల్యూస్ రాస్తే ఆ వాల్యూస్ ని మీరు చేంజ్ చేయలేరు. ఓకేనా? మనం లిస్ట్ లో అయితే చేంజ్ చేయగలుగుతాం, కానీ ఇక్కడ సెట్స్ లో కూడా చేంజ్ చేయలేం టపుల్స్ లాగే. సో రిమూవ్స్ డూప్లికేట్స్, మీరు ఏదన్నా సెట్స్ లోపల డూప్లికేట్ వాల్యూస్ ఇస్తే అది ఆటోమేటిక్ గా డూప్లికేట్ వాల్యూస్ ని రిమూవ్ చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. సో మనం ఇక్కడ ఫస్ట్ ఒక సెట్ ని క్రియేట్ చేద్దాం. దీనికి సెట్ వన్ అనే వేరియబుల్ నేను ఇచ్చాను. సో మీరు సెట్ ని క్రియేట్ చేయాలంటే ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేయొచ్చు, లేదు అంటే సెట్ కన్స్ట్రక్టర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ సెట్ కన్స్ట్రక్టర్ లో మీరు ఏదన్నా అరే అన్న పాస్ చేయొచ్చు, లేదా ఒక లిస్ట్ అన్న పాస్ చేయొచ్చు, ఒక టపుల్ అన్న పాస్ చేయొచ్చు, లేదా ఒక సెట్ అయినా పాస్ చేయొచ్చు. సో ఇక్కడ మనం సెట్ ని బై యూజింగ్ ఫ్లవర్ బ్రాకెట్స్ క్రియేట్ చేద్దాం. సో నేను ఇక్కడ 3 వాల్యూస్ తీసుకుంటున్నాను. నేను నా నేమ్ క్రియేట్ చేస్తాను, నా నేమ్ ఇస్తున్నాను జై కుమార్, తర్వాత అశోక్, తర్వాత అర్చన. సో 3 వాల్యూస్ తీసుకున్నాను. ఓకే, 3 వాల్యూస్ తీసుకున్న వీటిని నేను ప్రింట్ చేస్తాను. ఓకేనా? సో ప్రింట్ చేద్దాం. ఆ డేటా మనకి ఉందో లేదో తెలియాలి కదా. సో సెట్ వన్ సేవ్ చేస్తున్నాను, టర్మినల్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ క్లియర్ ద టర్మినల్. సో నేను రన్ చేస్తున్నాను. సెట్ లో డేటా ఎలా స్టోర్ అయిందో చూడండి. సో జై కుమార్, అశోక్, అర్చన డిస్ప్లే అవుతుంది. సో నేను అగైన్ మళ్ళీ ఇంకొకసారి రన్ చేస్తాను. ఇప్పుడు డేటా ఎలా మారుతుంటుందో చూడండి. సో ఇక్కడ చూడండి, డేటా ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ మనం ఇచ్చిన ఆర్డర్ లో చూపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను అదే సెట్ ని రన్ చేస్తుంటే ఇండెక్స్ ఫస్ట్ అశోక్ వస్తుంది, తర్వాత అర్చన వస్తుంది, తర్వాత జయకుమార్ వస్తుంది. సో అగైన్ ఇంకొకసారి రన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ అర్చన, అశోక్. సో ఇక్కడ ఏమవుతుంది, మనం రన్ చేస్తున్న ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తున్నాయి వాల్యూస్. మనం ఇచ్చిన ఆర్డర్ లో ఫాలో అవ్వట్లేదు, డిఫరెంట్ గా వస్తున్నాయి. సో దీన్నే అన్ఆర్డర్డ్ అంటారు. సో అన్ఇండెక్స్డ్ అని ఉంది. అన్ఇండెక్స్డ్ అంటే ఈ పర్టికులర్ వాల్యూస్ ని మనం మామూలుగా లిస్ట్ లో కానీ టపుల్లో కానీ ఇండెక్స్ పొజిషన్స్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి 0, ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఈ ఇండెక్స్ పొజిషన్ యాక్సెస్ చేస్తే నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే మనకి పర్టికులర్ గా ఈ స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసి ఇండెక్స్ పొజిషన్స్ యూస్ చేసుకోలేము. ఎందుకంటే సెట్స్ ఆర్డర్ లో లేవు కాబట్టి మనకి ఇండెక్స్ పొజిషన్స్ కూడా ప్రొవైడ్ చేయదు. అందుకు సెట్స్ ని అన్ఆర్డర్డ్ అండ్ అన్ఇండెక్స్డ్ అని పిలుస్తారు. సో అన్చేంజబుల్, అన్చేంజబుల్ అని కూడా ఎందుకన్నారు, ఎందుకంటే మనం సెట్స్ కి ఇండెక్స్ పొజిషన్స్ యూస్ చేసుకోలేకపోతున్నాం. అలాంటప్పుడు పర్టికులర్ డేటాని పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న వాల్యూని చేంజ్ చేయాలనుకుంటే మనకు అవుతుందా, కాదు. సో దానికి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చేసి చూపిస్తాను, మీకు ఎర్రర్ వస్తుంది చూడండి. కింద ఇస్తున్నాను. ఇందో నేమ్ ని అసైన్ చేస్తున్నాను 0 ఇండెక్స్ పొజిషన్ దగ్గర. సో నేను సేవ్ చేస్తున్నా. అగైన్ క్లియర్ దట్ అండ్ రన్ ఇట్. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? టైప్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో ఇది ఐటమ్ అసైన్మెంట్ సపోర్ట్ చేయదు, అంటే వాల్యూని మనం ప్లేస్ చేయడానికి సపోర్ట్ చేయట్లేదు అని చెప్తుంది. సో మనం ఏం చేస్తాం, దీన్ని రిమూవ్ చేస్తాం. సో ఇలా మనం వాల్యూస్ చేంజ్ చేయాలన్నా కూడా చేంజ్ చేయలేము. ఓకేనా? ఇది అన్చేంజబుల్ అంటే. ఇక్కడ డూప్లికేట్స్ అని ఉంది. సో నేను ఇక్కడ అశోక్ అనేసి ఇంకోసారి తీసుకుంటున్నాను. ఓకేనా? నేను సేవ్ చేస్తున్నాను. అగైన్ ఇక్కడ కన్సోల్ లో రన్ చేస్తాను. సో నాకు ఇక్కడ చూడండి, అశోక్ అని నేను 2 టైమ్స్ ఇచ్చాను, కానీ నాకు 1 టైమే ప్రింట్ అవుతుంది. అంతేకాదు, నేను ఇక్కడ అర్చన అని కూడా ఇస్తున్నాను, అర్చన అని కూడా ఇస్తున్నాను. సో నేను ఇప్పుడు అగైన్ రన్ చేస్తాను. సో నాకు ఇక్కడ చూడండి, అర్చన కూడా సింగిల్ టైమే ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఏదైనా డూప్లికేట్స్ ఆల్రెడీ ఉన్న వాల్యూని ఇంకొకసారి అదే సెట్ లో మీరు ఇస్తే అవి ఏమవుతుందంటే అది రిమూవ్ చేసేస్తుంది, ఆటోమేటిక్ గా డూప్లికేట్స్ ని రిమూవ్ చేస్తుంది. సో సెట్స్ ఎప్పుడు డేటా యూనిక్ గా ఉంచుకుంటుంది. సో యూనిక్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. మీరు ఏదైనా డూప్లికేట్ డేటా అసైన్ చేసినా అది ఆటోమేటిక్ గా రిమూవ్ చేస్తుంది. దాన్నే రిమూవ్స్ డూప్లికేట్ అని చెప్తారు. సో సెట్స్ మనం చేంజ్ చేయలేమని చెప్పాను, కానీ సెట్స్ లోకి డేటాని యాడ్ చేయొచ్చు. సో అది ఎలా అంటే ఇలా చూడండి, సెట్ వన్ డాట్
యాడ్. మనం ఏదైనా వాల్యూ యాడ్ చేయాలంటే సెట్ లో యాడ్ అనే మెథడ్ ని యూస్ చేసుకుంటాం. సో యాడ్ మెథడ్ లో మనం ఇక్కడ డేటా ఇవ్వచ్చు. నేను ఇక్కడ సెట్ లో డేటా రాస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఏం యాడ్ చేస్తాను. సో ఫస్ట్ ఇవి రిమూవ్ చేసేసుకుందాం, ఎందుకంటే డూప్లికేట్స్ రిమూవ్ చేసేసుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ యాడ్ లోపల నేను కుమార్ అనేది ఇస్తున్నాను, కుమార్ అని ఇస్తున్నాను. సో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు సెట్ ని ఆల్రెడీ మన సెట్ వన్ ని ప్రింట్ చేస్తున్నాం. సో కన్సోల్ లో ఒకసారి రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు అశోక్ అనేది ప్రింట్ అయింది. సో యాక్చువల్ గా యాడ్ మెథడ్ యూస్ చేస్తే లాస్ట్ లో యాడ్ అవ్వదు, అపెండ్ లాగా వర్క్ అవ్వదు, ఎక్కడైనా యాడ్ చేస్తుంది, ఎందుకంటే ఇది అన్ఆర్డర్డ్ కావాలి. సో మీరు ఎక్కడైనా డేటా రావచ్చు, మీరు చెప్పలేము, క్లారిటీగా చెప్పలేము. సో ఇది యాడ్ చేయడానికి. ఒకవేళ మీరు ఇంకొక సెట్ ని, ఇప్పుడు ఆల్రెడీ ఒక సెట్ ఉంది, సో ఇంకొక సెట్ ని క్రియేట్ చేస్తాను. సెట్ 2 అని పెడుతున్నాను దీనికి నేమ్. ఇక్కడ బులియన్ వాల్యూస్ తీసుకుంటున్నా, అండ్ అగైన్ నెంబర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మళ్ళీ సమ్ వాల్యూ స్ట్రింగ్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ హిందూ అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఒక మీరు సెట్స్ లో కూడా అంతే డిఫరెంట్ డేటా టైప్స్ ని స్టోర్ చేసుకోవచ్చు. అందుకు నేను సెట్ 2 లో డిఫరెంట్ డేటా టైప్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ సెట్ ని ఈ సెట్ 1 లో యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ మనం యాడ్ యూజ్ చేసి ఒక వాల్యూని మాత్రమే యాడ్ చేయగలుగుతున్నాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక సెట్ కి సెట్ 1 కి ఈ సెట్ 2 ని యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే దీని లోపల సెట్ లో ఉన్న వాల్యూస్ అన్ని సెట్ 1 కి యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తానంటే దీనికి అప్డేట్ అని ఇస్తాను. అప్డేట్, ఈ అప్డేట్ మెథడ్ లో మనం ఆ సెట్ 2 ని పాస్ చేస్తాం, సేవ్ చేస్తాం. సో సెట్ 2 ని సెట్ 1 కి అప్డేట్ మెథడ్ ద్వారా సెట్ 2 ని పాస్ చేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సెట్ 1 లో ఈ సెట్ 2 కి సంబంధించిన వాల్యూస్ అన్ని, సెట్ 2 లో ఉన్న వాల్యూస్ అన్ని ఈ సెట్ 1 లోకి స్టోర్ అవుతాయి. సో దానికి సెట్ అప్డేట్ అనే మెథడ్ యూస్ చేస్తాం. సో నేను ఇక్కడ మళ్ళీ పైథాన్ చేస్తాను. సో ఇప్పుడు నాకు చూడండి, ఇక్కడ ట్రూ వస్తుంది, 2 వస్తుంది, తర్వాత నేను ఇస్తున్న హిందూ కూడా యాడ్ అయింది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, మనకి సెట్ 1 లో ఏమున్నాయి, జై కుమార్, అర్చన, అశోక్ అని మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ట్రూ, 2 హిందూ కూడా యాడ్ అయింది. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ అప్డేట్ యూస్ చేయడం వల్ల మనకి వాల్యూస్ అనేది సెట్ లో మనం ఏ సెట్ అయితే అప్డేట్ కి ఇన్పుట్ గా ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తామో అది మనకి సెట్ 1 కూడా యాడ్ అవుతాయి అన్నమాట. సో నేను ఇప్పుడు సెట్ 1 మాత్రమే ప్రింట్ చేశాను. సో నాకు వాల్యూస్ అన్ని డిస్ప్లే అయ్యాయి. ఇది అప్డేట్ మెథడ్. ఒకవేళ మీరు ఏదైనా వాల్యూ తీసేయాలి అనుకుంటే, అంటే రిమూవ్ చేయాలి అనుకుంటే, ఒక సెట్ లోపల, ఇప్పుడు సెట్ 1 లోపల నేను ఇక్కడ జై కుమార్ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, దానికి రిమూవ్, రిమూవ్, ఈ రిమూవ్ లో మీరు ఏదైతే వాల్యూ తీసేయాలనుకుంటున్నారో ఆ వాల్యూ, నేను ఇక్కడ జై కుమార్ తీసేయాలనుకుంటున్నాను. సో జై కుమార్ నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో సెట్ 1 నుంచి రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను, అగైన్ పైథాన్ లో రన్ చేస్తాను. సో నాకు ఇప్పుడు చూడండి, అశోక్, అర్చన మాత్రమే ఉంది, జై కుమార్ అనేది మనం రిమూవ్ చేసాం కాబట్టి మన సెట్ లో నుంచి జై కుమార్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ రిమూవ్ కాకుండా డిస్కార్డ్ అని కూడా ఒకటి ఉంటుంది. సో ఈ డిస్కార్డ్ మెథడ్ ఏం చేస్తుందంటే, మనకి మామూలుగా రిమూవ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. కొన్నిసార్లు ఏదైనా వాల్యూని లేని వాల్యూని మీరు ఏదన్నా, ఇక్కడ జై కుమార్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ మనం తీసేసాం అనుకోండి. సో మళ్ళీ జై కుమార్ అనేది రిమూవ్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, రిమూవ్ మెథడ్ ద్వారా తీసేస్తే. అదే డిస్కార్డ్ రూపంలో అయితే మనకి ఎటువంటి ఎర్రర్ చూపించదు. ఒకవేళ వాల్యూ ఉంటేనే రిమూవ్ చేస్తుంది, లేదంటే అది రిమూవ్ చేయదు. నేను ఇక్కడ అశోక్ అనేది ఉంది, సో అశోక్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ అశోక్ ఇస్తున్నాను, అశోక్ ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు రన్ చేస్తాను. సో నాకు ఇప్పుడు చూడండి, అశోక్ అనేది రిమూవ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు అశోక్ ని రిమూవ్ చేశాను, అగైన్ మళ్ళీ సెట్ 1 డాట్ రిమూవ్ అని ఇస్తున్నాను, రిమూవ్, ఇప్పుడు అశోక్ అని ఇస్తున్నాను, అశోక్ అని ఇస్తున్నాను. సో సేవ్ చేస్తున్నాను, అగైన్ రన్ చేయండి. సో నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది, ఎర్రర్ చూపిస్తాను. సో ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది అంటే, రిమూవ్ మెథడ్ యూస్ చేస్తే ఏదైనా వాల్యూ లేదంటే మనకి ఎర్రర్ కింద డిస్ప్లే అవుతుంది. అదే మీరు ఇక్కడ డిస్కార్డ్ యూస్ చేయండి, మళ్ళీ డిస్కార్డ్, సేవ్ చేస్తున్నాను, రన్ చేయండి. సో మనకి ఏం చూపిస్తుంది, ఎటువంటి ఎర్రర్ చూపించట్లేదు. ఆల్రెడీ డిస్కార్డ్ యూస్ చేసి మనం అశోక్ ని రిమూవ్ చేసేసాం.
రిమూవ్ చేసి తర్వాత కూడా మళ్ళీ డిస్కార్డ్ అశోక్ అని ఇస్తున్నాం, మనకి ఎటువంటి ఎర్రర్ రాలేదు. ఇందాక రిమూవ్ యూస్ చేస్తే ఎర్రర్ వచ్చింది. సో డిస్కార్డ్ కి రిమూవ్ కి డిఫరెన్స్ ఏంటంటే, రిమూవ్ లో ఏదైనా వాల్యూ ఆల్రెడీ లేని వాల్యూని ఏదైనా మీరు రిమూవ్ చేయాలనుకుంటే అది మనకి ఎర్రర్ చూపిస్తుంది. అదే డిస్కార్డ్ లో అయితే మీకు ఏదైనా వాల్యూ ఉంటే రిమూవ్ చేస్తుంది, ఓ లేదు ఆ వాల్యూ లేదు అంటే మనకి ఎటువంటి ఎర్రర్ లేకుండా అది స్కిప్ చేసేస్తుంది. సో అందుకు డిస్కార్డ్ యూస్ చేస్తాం. సో అది మెయిన్ డిఫరెన్స్ డిస్కార్డ్ కి రిమూవ్. ఇంకా ఇవి కాకుండా డెల్ కీవర్డ్ కూడా ఉంటుంది, డెల్ కూడా యూస్ చేసుకోవచ్చు. డెల్ యూస్ చేసి మనం ఏదన్నా కంప్లీట్ సెట్ నే రిమూవ్ చేయొచ్చు. నేను ఇక్కడ సెట్ టూ ని సారీ సెట్ వన్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో సెట్ వన్ ని రిమూవ్ చేస్తాను. సో నేను సేవ్ చేస్తున్నాను. సో నేను ప్రింట్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది చూడండి. ఎందుకంటే సెట్ వన్ ఈజ్ నాట్ డిఫైన్ డిడ్ యూ మీన్ సెట్ టూ అని వస్తుంది. ఎందుకు మనం ఇక్కడ డెల్ యూస్ చేసి సెట్ వన్ ని రిమూవ్ చేసేసాం. సో మనం ప్రింట్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ఇది రిమూవ్ చేసే. ఇది కాకుండా మనం క్లియర్ కూడా చేయొచ్చు. సెట్ వన్ డాట్ క్లియర్. ఈ క్లియర్ ఏంటో మీకు అందరికి బాగా తెలుసు. క్లియర్ యూస్ చేస్తే ఓన్లీ మనకి డేటా మాత్రమే రిమూవ్ అవుతుంది, కానీ ఈ స్ట్రక్చర్ అనేది అలాగే ఉంటుంది. సో నేను క్లియర్ యూస్ చేశాను. నేను ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను చూడండి. సేవ్ చేశాను, ప్రింట్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి సెట్ అనేది మాత్రమే రిటర్న్ అయ్యింది. ఎందుకు, మనకి ఇక్కడ ఎంటీ సెట్ ఉంది, లోపల వాల్యూస్ ఏం లేవు కాబట్టి అందుకు. సో క్లియర్ యూస్ చేస్తే మనం ఓన్లీ డేటా మాత్రమే రిమూవ్ చేయగలుగుతాం, కంప్లీట్ స్ట్రక్చర్ అయితే రిమూవ్. ఇది రిమూవ్ చేయడానికి. ఇవి కాకుండా మనకి లెంత్ ఫంక్షన్, యాక్చువల్గా లెంత్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు లెంత్ చెక్ చేయాలనుకుంటే మనం లెంత్ యూస్ చేయొచ్చు. సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి సెట్ వన్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 3 వాల్యూస్ ఉన్నాయి. సో సెట్ ఎంత చూపిస్తాను, లెంత్ 3 చూపిస్తాను. ఇదే కాకుండా మీరు టైప్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో అన్నిటికీ ఇవి మామూలే, టైప్ అనేది మామూలుగానే ఉంటుంది. సో మీరు టైప్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో టైప్ కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం యూనియన్ చూద్దాం. యూనియన్ మెథడ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు యూనియన్ మెథడ్ గురించి చూద్దాం. యూనియన్ అంటే మనకి మామూలుగా మ్యాథమెటిక్స్ లో ఉన్నట్టే సెట్స్ లో డిఫరెంట్ ఉంటాయి కదా, యూనియన్ అని, డిఫరెన్స్ అని, తర్వాత ఇంటర్సెక్షన్ అని, ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ అని, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మన సెట్స్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ థింగ్ ఏం చూద్దామంటే యూనియన్ చూద్దాం. అది యూనియన్. సో ఈ యూనియన్ ఏం చేస్తుందంటే 2 సెట్స్ ని మెర్జ్ చేసి ఆ కంప్లీట్ డేటాని ఇంకొక సెట్ ని మనకి అవుట్పుట్ చేస్తుంది. సో మనం ఇక్కడ సెట్ 3 అని తీసుకుంది, లేకపోతే యూనియన్ సెట్ అని తీసుకుంది, మనకి ఐడియా ఉంటుంది. యూనియన్ సెట్, యూనియన్ సెట్ అని తీసుకుంది. సో ఇక్కడ ఏం వాడుతున్నాం అంటే సెట్ వన్ డాట్ యూనియన్, యూనియన్ మెథడ్ యూస్ చేస్తున్నాం. ఇక్కడ సెట్ టూ ని పాస్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే సెట్ వన్ ప్లస్ యూనియన్ సెట్ టూ అని ఇచ్చాం. సో ఇక్కడ ఏమవుతుంది, సెట్ వన్ కి సెట్ టూ రెండు మెర్జ్ అయిపోతాయి. ఈ సెట్ వన్ ఈ సెట్ టూ రెండు మెర్జ్ అయిపోయి మనకి ఇంకొక సెట్ ని ఈ యూనియన్ మెథడ్ అవుట్పుట్ చేస్తుంది. ఆ అవుట్పుట్ ని మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాం, యూనియన్ సెట్ లో స్టోర్ చేసుకుంటుంది. సో నేను ఇక్కడ యూనియన్ సెట్ ని ప్రింట్ చేస్తే నాకు ఏమొస్తుందో చూడండి. మొత్తం కంప్లీట్ గా రెండు సెట్లు కలిపితే వచ్చే వాల్యూస్ నాకు అక్కడ డిస్ప్లే అవుతాయి. యూనియన్ సెట్ ఇస్తుంది. సో సేవ్ చేస్తున్నాను అగైన్. సో ఇక్కడ చూడండి మనకి యూనియన్ యూస్ చేస్తున్నాం కాబట్టి రెండు సెట్స్ మనకి మెర్జ్ అయిపోయి మనకి అవుట్పుట్ చూపిస్తుంది. ఇది యూనియన్ మెథడ్, రెండింటిని మెర్జ్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకే, ఇందాక మనం అప్డేట్ కూడా యూస్ చేసాం. అప్డేట్ కి యూనియన్ కి స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ యూనియన్ యూస్ చేస్తే మనకి కొత్త సెట్ అనేది అవుట్పుట్ అవుతుంది. అదే మీరు అప్డేట్ మెథడ్ ఇస్తే ఏమవుతుంది, ఈ సెట్ టూ లో ఉన్న డేటా ఈ సెట్ వన్ లోకి వస్తుంది. ఇప్పుడు మనం యూనియన్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ రెండు సెట్లకి డేటా అనేది మెర్జ్ అయిపోయి సపరేట్ సెట్ గా మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఆ సెట్ ని మనం సపరేట్ గా స్టోర్ చేసుకుంటాం. అది జరుగుతుంది. సో యూనియన్ సపరేట్, అప్డేట్ అనేది డిఫరెంట్. సో రెండు డిఫరెంట్. మీరు ఏమనుకుంటారంటే రెండు ఒకటే లాగా వర్క్ అవుతున్నాయి కదా అనుకుంటారు, అలా ఏం లేదు. అప్డేట్ మనకి కొత్త డేటా ఏమి, కొత్త రకంగా మనకి ఏమి సెట్ ఏమి రిటర్న్ చేయదు. అదేం చేస్తుంది, జస్ట్ మనం ఏదైతే ఏ సెట్ కి అయితే మనం అప్డేట్ ఇస్తున్నామో, ఇక్కడ సెట్ వన్ డాట్ అప్డేట్ అని ఇచ్చామంటే సెట్ వన్ లేకి సెట్ టూ లో ఉన్న వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. అది అప్డేట్. యూనియన్ అంటే రెండు సెట్లు మెర్జ్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఇది సెట్ యూనియన్ అనేది.
యూనియన్ కాకుండా మనకి ఇంటర్సెక్షన్ అని ఉంది. ఇంటర్సెక్షన్. సో ఈ ఇంటర్సెక్షన్ ఏం చేస్తుందంటే సెట్ 1 ప్లస్ సెట్ 2 రెండిట్లోనూ ఏవైతే ఈక్వల్ వాల్యూస్ ఉంటాయో అంటే సేమ్ వాల్యూస్ ఉంటాయో ఆ సేమ్ వాల్యూస్ ని మనకి కన్సోల్ లో అవుట్పుట్ చేస్తుంది. సో నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సో మన పైథాన్ లో రన్ చేద్దాం. సో నాకు ఇక్కడ ఏం చూస్తుంది, ఎంటీ సెట్ రిటర్న్ అవుతాను. సో ఎందుకు ఎంటీ సెట్ వస్తుందంటే మనకి రెండు సెట్లలోనూ డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, ఈక్వల్ వాల్యూస్ ఏవీ లేవు. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇందు తర్వాత నేను ఇక్కడ అర్చన అని ఇస్తున్నాను. అర్చన అని టైప్ చేస్తాను. సో అర్చన వాల్యూస్ అనేది రెండు సెట్లలోనూ ఉంది. సో ఇంటర్సెక్షన్ యూస్ చేస్తే ఏమవుతుందంటే ఏవైతే ఈ రెండు సెట్లలోనూ ఈక్వల్ వాల్యూ అంటే సేమ్ వాల్యూస్ ఏ రెండు సెట్లలోనూ ఉంటాయో ఆ వాల్యూస్ మాత్రమే మనకు అవుట్పుట్ చేస్తుంది. సో ఈ రెండు సెట్లలోనూ సేమ్ వాల్యూస్ ఏమున్నాయి, అర్చన మాత్రమే ఉంది. సో మనకి అర్చన మాత్రమే అవుట్పుట్ అవుతుంది. నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి అర్చన మాత్రమే నాకు అవుట్పుట్ అవుతుంది. సో ఏదన్నా కానీ వాల్యూ సేమ్ ఉంటేనే మనకు అవుట్పుట్ అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ అశోక్ కూడా ఇస్తున్నాను. సో అశోక్ కూడా ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకేమొస్తాయి, అర్చనను అశోక్ రెండు ఒక సపరేట్ సెట్ కింద మనకు వస్తాయి. సో ఇక్కడ చూడండి ఇది కూడా అంతే, ఇంటర్సెక్షన్ కూడా మనకి సపరేట్ గా ఒక సెట్ ని అవుట్పుట్ చేసి రిటర్న్ చేస్తుంది. సో మనం ఆ సెట్ ని ఎక్కడ స్టోర్ చేసుకున్నాం, యూనియన్ లో స్టోర్ చేసుకున్నాం, యూనియన్ సెట్ లో స్టోర్ చేసుకుంటాం. అది మనం ఏదన్నా కానీ తెలుసుకోవచ్చు. ఇక్కడ డిఫరెన్స్ అని ఇంకొక కాన్సెప్ట్, ఇంకొక మెథడ్ ఉంది, డిఫరెన్స్. డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ మెథడ్ ఏం చేస్తుందంటే మీరు ఇస్తున్నారు కదా ఇక్కడ సెట్ 1 డాట్ డిఫరెన్స్ అని ఇస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే సెట్ 1 లో ఏవైతే వాల్యూస్ సెట్ 2 లో ఈక్వల్ కావో అంటే సెట్ 1 లో ఉన్న వాల్యూస్ ఏంటివి, జై కుమార్, అశోక్, అర్చన అనేది ఉన్నాయి. సెట్ 2 లో ఏమున్నాయి, ట్రూ, టూ, ఇందు, అర్చన, అశోక్ అనేవి ఉన్నాయి. ఇక్కడ సెట్ 1 లో ఏవేవైతే ఈక్వల్ అయ్యాయి, అశోక్, అర్చన. సో ఇవి రెండు నాకు రిమూవ్ చేసేసి తీసేసి ఓన్లీ జయకుమార్ ని మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే ఈ డిఫరెన్స్ మెథడ్ ఫస్ట్ ఏదైతే మీరు సెట్ ఇస్తారో ఆ సెట్ లో సెట్ 2 లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఈక్వల్ ఉన్నాయో అవి తీసేసి మనకి అవుట్పుట్ చేస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది అదే మనకి మైనస్ చేస్తున్నట్టు అనమాట. ఈ సెట్ లో ఈ రెండు వాల్యూస్ ఇక్కడ సెట్ 2 లో కూడా ఈక్వల్ ఉన్నాయి. మనం సెట్ 2 ని డిఫరెన్స్ లో పాస్ చేస్తున్నాం ఆర్గ్యుమెంట్ కింద. సో రెండిట్లోనూ ఏవైతే ఈక్వల్ ఉన్నాయో అవి తీసేసి ఫస్ట్ సెట్ లో ఈక్వల్ కాకుండా మిగతావి ఏమి ఉన్నాయో ఆ వాల్యూస్ మాత్రమే మనకి సెట్ 1 పాస్ చేస్తుంది. సో నేను ఇక్కడ ప్రింట్ చేస్తే నాకు ఓన్లీ సెట్ 1 లో ఉన్న వాల్యూ ఏది, జై కుమార్ మాత్రమే నాకు డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి జై కుమార్ మాత్రమే రిటర్న్ అవుతుంది, ఎందుకంటే ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయి అవి కాదు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను అశోక్ ని రిమూవ్ చేస్తున్నాను, సేవ్ చేస్తాను. సెట్ 2 లో నాకు ఇప్పుడు అశోక్ అనేది లేదు. సో నేను ఇప్పుడు డిఫరెన్స్ చెక్ చేస్తే నాకు ఈక్వల్ అయ్యేటివి ఏంటివి, సెట్ 2 కి సెట్ 1 కి ఈక్వల్ అయ్యేటివి అర్చన మాత్రమే ఈక్వల్ అయ్యింది. సో అర్చన మాత్రమే తీసేసి మిగతా వాల్యూస్ సెట్ 1 లో ఉన్న వాల్యూస్ ఏ ఉన్నాయో అవి నాకు అవుట్పుట్ చేస్తుంది. సో నాకు ఇక్కడ సెట్ 1 లో ఈక్వల్ కాని వాల్యూస్ ఏంటి, జై కుమార్, అశోక్ అనేది ఈక్వల్ కాలేదు. సో నాకు ఆ వాల్యూస్ అనేది కన్సోల్ అవుట్పుట్ అవుతాయి. సో నేను అగైన్ రన్ చేస్తున్నాను. సో నాకు ఇప్పుడు చూడండి అశోక్, జై కుమార్ రెండు డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనము డిఫరెన్స్ యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇక్కడ సెట్ 2 ఇక్కడ సెట్ 1 ఇవ్వచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సెట్ 2 లో ఫస్ట్ సెట్ 2 లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ సెట్ 1 లో ఈక్వల్ అయిన వాల్యూస్ రిమూవ్ చేసి మిగతా వాల్యూస్ నాకు డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ సెట్ 2 లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, ట్రూ, టూ, ఇందు ఉంది. సో మ్యాచ్ అయిన వాల్యూస్ ఏంటి, సెట్ 1 లో అర్చన, అర్చన మ్యాచ్ అయినాయి. సో ఇక్కడ సెట్ 2 లో ఉన్న వాల్యూస్ ఏంటి, ఇవి. సో వీటిలో మ్యాచ్ అయిన వాల్యూస్ అర్చన మాత్రమే కాబట్టి అర్చనాన్ని రిమూవ్ చేసేసి మిగతా వాల్యూస్ సెట్ లో ఉన్న మిగతా వాల్యూస్ మనకి అవుట్పుట్ చేస్తుంది. సో మీరు ఫస్ట్ ఏదైతే ఇస్తారో సెట్ ఆ సెట్ లో ఉన్న వాల్యూస్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఏ వాల్యూస్ ఏవైతే మ్యాచ్ కావో ఆ వాల్యూస్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. నాకు ఇక్కడ ట్రూ, టూ, ఇందు అనేది మాత్రం డిస్ప్లే అవుతుంది ఇప్పుడు సెట్ ని ప్రిపేర్ చేసి. సో నేను సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కన్సోల్ లో రన్ చేస్తాను. సో నాకు ఇక్కడ చూడండి ట్రూ, టూ, ఇందు మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి, అర్చన డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకంటే ఫస్ట్ సెట్ లో అర్చన అనేది మనకి వాల్యూ ఉంది. సో రెండింటిని మ్యాచ్ అయ్యి ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ ఈక్వల్ వాల్యూస్ ని పక్కన పెట్టేసి మిగతా వాల్యూస్ ని మనకి డిస్ప్లే చేస్తుంది డిఫరెన్స్ అనేది. ఇది కాకుండా సిమెట్రిక్ డిఫరెన్స్ అని ఉంటుంది. డిఫరెన్స్ ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ ఏం చేస్తుందంటే సేమ్ మనకి డిఫరెన్స్ లాగే వర్క్ అవుతుంది. ఇక్కడ ఎలా వర్క్ అవుతుందంటే సింపుల్ గా మనకి
ఏవైతే రెండు సెట్లలోనూ ఈక్వల్ వాల్యూస్ ఉంటాయో ఆ ఈక్వల్ వాల్యూస్ ని రిమూవ్ చేసేసి మిగతావంతా డేటా మనకి అవుట్పుట్ చేస్తుంది. ఇక్కడ సెట్ 2 కి సెట్ 1 కి రెండిట్లోనూ ఈక్వల్ వాల్యూస్ ఏమున్నాయి, అర్చన అనేది ఉంది. సో అర్చనాన్ని మాత్రం తీసేసి మిగతా వాల్యూస్ అన్ని నాకు ఒక సెట్ గా నాకు అవుట్పుట్ చేస్తుంది. ఆ సెట్ ని నేను యూనియన్ సెట్ లో సేవ్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను, అగైన్ రన్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి, జయకుమార్ డిస్ప్లే అవుతుంది, 2 డిస్ప్లే అవుతుంది, ట్రూ డిస్ప్లే అవుతుంది, అశోక్ ఇందు కూడా డిస్ప్లే అవుతుంది. ఓన్లీ అర్చన మాత్రమే ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి అర్చనాన్ని మాత్రం రిమూవ్ చేస్తుంది. ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ ఎలా వర్క్ అవుతుందంటే, సింపుల్ గా మనం ఇంటర్సెక్షన్ ఉంది కదా, ఇంటర్సెక్షన్ కి క్వైట్ ఆపోజిట్ గా వర్క్ అవుతుంది సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే. ఓకేనా, ఇంటర్సెక్షన్ కి క్వైట్ డిఫరెన్స్. ఇంటర్సెక్షన్ ఏం చేస్తుంది, ఈక్వల్ అయిన వాల్యూస్ మాత్రమే మనకి అవుట్పుట్ చేస్తుంది, సేమ్ వాల్యూస్ ఉన్న వాల్యూస్ మనకి అవుట్పుట్ చేస్తుంది. ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ ఏం చేస్తుంది, ఏవైతే ఈక్వల్ ఉన్నాయో ఆ వాల్యూస్ ని రిమూవ్ చేసేసి మిగతా డేటా అంతా మనకి ఒక సెట్ ద్వారా మనకి అవుట్పుట్ చేస్తుంది. ఇది సిమెట్రిక్ డిఫరెన్స్. సో మనకున్న మెథడ్స్ అన్ని, సెట్స్ లో ఉన్న మెథడ్స్ ఇవే. సో ఇంతకంటే వేరే మెథడ్స్ ఏముండవు. సో సెట్స్ చాలా ఈజీ ఉంటది. సో మీరు సెట్స్ ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీస్ చెప్పుకుందాం. సో ఈ వీడియో ఇంతే. సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్.